ఇది చాలా ఆసక్తికరం. చెస్ బోర్డులో ఎత్తు వాళ్ళ మూసిని ముందుగానే కనిపెట్టి ఎత్తుకు పై ఎత్తు వేయగలిగిన వ్యక్తి ముసలాడా, మీ ఇద్దరు జాతకాల్లో రాణి వంశం అయితే లేదు కానీ రాజులు గెలుస్తారు. అలా చూస్తావేంటి? ఆదిత్య గెలిచాడు. రా పద 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 పద. టెర్రరిస్ట్ ముద్రపడి నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? మళ్ళీ చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ప్రపంచం అంతా మిమ్మల్ని దోషి అంటున్నారు. మరి దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? కళ్ళు అబద్ధాన్ని చూస్తే నిజం ఎంత గట్టిగా చిన్న వినపడదు. చెస్ ఆడటానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఇక్కడ ఉండటానికి కారణం ముగ్గురు వ్యక్తులు. నా లాయర్ మానస, ఎస్పీ కరుణాకర్ గారు, అండ్ నా జీవితానికి ఒక డైరెక్షన్ ఇచ్చిన నా గురువు ఇక్కడ పద ముసలాడా, కొత్త పిల్లి కొడుకులే సిగ్గుపడతావేంటి? శ్రీమన్నారాయణ గారు. నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచారు. నెక్స్ట్ ఏంటి? గవర్నమెంట్ ఒప్పుకుంటే స్వీడన్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తాను. గుడ్ లక్. మిమ్మల్ని అందరూ ఇప్పుడు మాస్టర్ బిహైండ్ ద బార్స్ అని అంటున్నారు. టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు. అవకాశం దొరికితే వాళ్ళు మాస్టర్స్ అవుతారు. ఈ గేమ్ ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేస్తారు? నేను ఉంటున్న జైల్లో వాళ్ళ కోసం ఒక స్పోర్ట్స్ క్లబ్ కట్టాలనుకుంటున్నాను. మనసున్నోళ్ళు వారికి తోచినంత సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్స్ ఇన్స్పైరింగ్ మిస్టర్ ఆదిత్య. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మాస్టర్ 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 మాస్టర్, నీ ఫోటో బుక్ లో వచ్చింది. మాస్టర్ బిహైండ్ ద బార్. మనిషి నవ్వుతే విశ్వం బుగ్గలు సొట్టబడితే అంటారు. నవ్వండి మాస్టర్. ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ డిజైన్ సార్. ఇది చెస్ రూమ్, ఇంకా ఇది క్యారమ్స్ రూమ్ సార్. ఇక్కడ పెయింటింగ్ రూమ్ వస్తుంది. ఇక్కడ చిన్న లైబ్రరీ, ఇంకా టేబుల్ టెన్నిస్ రూమ్ సార్. ఇటువైపు ఖైదీల కోసం టాయిలెట్స్ అవి వస్తాయి సార్. నైస్. ఆదిత్య చేసిన రిక్వెస్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది డొనేట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. సంతోషంగా ఉంది. ఆదిత్య ఫ్రెండ్గా నీ వంతు సహాయం నువ్వు చేస్తున్నావు సార్. వెరీ గుడ్ గుడ్. ఏదో విధంగా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫినిష్ అయితే చాలు. మనకెంత తెలివున్నా చెస్లో గ్రాండ్ మాస్టర్ కావాలంటే మనకు మాస్టర్ కావాలి. ముసలోడు చెప్పాను, ఎలి కలువు. థ్యాంక్స్ అన్న. కామన్వెల్త్ గేమ్స్ ఆల్ ద బెస్ట్. వండర్ బాయ్ మ్యాగ్నస్ కార్ల్సన్ సార్, కరెంట్ వరల్డ్ చెస్ ఛాంపియన్. అవునా? నువ్వు అంత గొప్పవాడు అవుతావని నా నమ్మకం ఆదిత్య. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే అవుతాను సార్. నా ఎంకరేజ్మెంట్కి ఉంది ఈ ఒక్కరోజే. నా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆదిత్య. నేను చేయగలిగే హెల్ప్ ఏదైనా ఉంటే నాకు చెప్పు. ఇన్ని రోజులు చేసిన హెల్ప్ చాలు సార్. నీ క్షమాభిక్ష రావాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రేపు కొత్త ఎస్పీ వస్తున్నాడు. వాడి రెప్యుటేషన్ బాగాలేదు. వాడు ఏమన్నా పట్టించుకోకు. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేయి, సరేనా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. పేరు? ఆదిత్య సార్. ఎక్కడ పుట్టావు? తెలియదు సార్. భారతదేశంలోనే పుట్టావు కదా? అవును సార్. ఈ నేల మీద పుట్టి ఈ నేల మీద అన్నం తిని ఈ నేలని ఎలా తినేవరా దేశద్రోహి! నేనేం తప్పు చేయలేదు.
ఆ కళ్ళల్లో కంగారేంట్రా? ఏదైనా దాచావా? దాయటానికి ఏం లేదు సార్. ఊరితాడు వేయాల్సిన మెడకి మెడల్స్ వేస్తున్నారు. ఒక టెర్రరిస్ట్ ని మాస్టర్ అని పిలుస్తున్నారు. నేను టెర్రరిస్ట్ కాను సార్. మరేంటో చెప్పు. ఇది నా ఐడెంటిటీ. ఎస్పీ, నా గుర్తింపు. నీ ఐడెంటిటీ ఏంటో చెప్పు. నా ఐడెంటిటీ ట్రిగర్. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి, అది నీ గుర్తింపు. రేపు కొత్త ఎస్పీ వస్తున్నాడు. వాడి రెప్యుటేషన్ బాగాలేదు. వాడు ఏమన్నా పట్టించుకోకు. కామన్వెల్త్ గేమ్స్ మీద ఫోకస్ చేశారేనా? ఈ క్షణం నుంచి నీ మొహంలో ఆ నవ్వు కనిపించదు. ఏంటిది? చెస్ పీస్ సార్. ఏ పీసు? కింగ్ సార్. నాకు మారిన ఆయుధంలా కనిపిస్తుంది. వాడితో మాట్లాడండి సార్. ట్రిగర్ నొక్కండి. ఇంకోసారి ఎక్కువ మాట్లాడినా, తల ఎత్తి చూసినా, జీవితంలో సూర్యోదయం చూడకుండా సాలిటరీలో వేసేస్తా. తీసుకోవాలి. ఇన్ఫార్మరీలో వేయండి. రిపోర్ట్ రాయ్. సార్. బ్లాక్ సి సెల్ నంబర్ 7 లో ఉన్న ఖైదీ. ఖైదీ కొట్టే. ఉన్న టెర్రరిస్ట్ ప్రాణహాని కలిగించే ఆయుధంతో దొరకడమే కాదు, దాన్ని ఉపయోగించి ట్రిగర్ అనే ఖైదీని చంపాలనుకున్నాడు. అత్యంత తీవ్రమైన మనోభావాలతో ఉన్న ఈ టెర్రరిస్ట్ ని మిగతా ఖైదీల నుంచి దూరంగా ఉంచుతున్నాను. రే, వీటిని సాలిటరీలో వేయండి రా. సార్, నెక్స్ట్ మంత్ కామన్వెల్త్ చెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతను ఆపకండి. ఒక దేశద్రోహి కేసు వాదించడానికి ముందుకొచ్చావు. నీకున్నంత సహృదయం నాకు లేదు. ప్లీజ్. మత్తుంటే మాట్లాడుతున్నావా? వాడొక తీవ్రవాది. బాంబ్ బ్లాస్ట్ లో నా తమ్ముడు చనిపోయాడు. వాడు ఉరి శిక్ష తప్పించుకుంటాడని చాలా మంది సంకల్నాకి ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నా. సార్, ఆదిత్యకి ఆ బాంబ్ బ్లాస్ట్ కి ఎలాంటి సంబంధం లేదు. హీస్ ఇన్నోసెంట్. అవును, వాడికి నీకు సంబంధం ఏంటి? వాడు నీ క్లయింట్, నువ్వు వాడి లాయర్. వాడిని కలిసి కలిసి నువ్వు వాడి క్లయింట్ అయిపోయావా? ఆదిత్యని కాదు, నిన్ను తీయాలి. I said get out! Get out! నమస్తే సార్. మాన్సా, ఈ పేపర్ చూడు. నీకు ఆ టెర్రరిస్ట్కి ఎఫ్ఐఆర్ అని రాశారు. ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. కోర్టు మొత్తం ఇదే హాట్ టాపిక్. టెర్రరిస్ట్ కి లాయర్ కి అఫేర్ ఏంటయ్యా? అవును సార్. ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మానస గురించి నీకు తెలియంది కాదు. ఆ జైలర్ గాడే కక్ష సాధింపు మొదలు పెట్టాడు. ఎక్కడ చూసినా మానస గురించేరా? అవునరా, అన్ని పేపర్లో వేసి తెచ్చాడు. ఫస్ట్ అమ్మాయి పెళ్లి. అదే పని. ఏంటి మీరు టీవీలో వస్తున్నారు? నేనా? మీరే టీవీలోనా? నేనేమన్నా మహేష్ బాబునా, జూనియర్ ఎన్టీఆర్ నా? అమ్మా, పొద్దున్నే బాల్కనీలో బ్రష్ చేసుకుంటుంటే ఎవడో దొంగచాటుగా వీడియో తీశాడు. ఏమే, మరింటి చుట్టూ ప్రశ్నలు పుట్టేశారు. తలుపులు మూసేయండి, కట్టెలు వేసేయండి. ఏమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇవాళ నుంచి నువ్వు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్రిమినల్ కేసు తప్పు చెప్పి నేనే తప్పు చేశానమ్మా. ఈ రోజు నుంచి ఆర్టీఐ కేసులే నువ్వు టేకప్ చేసుకో. ఆయన దిక్కు మాట్లాడే లాయర్ మానసకి మధ్య ప్రేమ మోల్చిందట. చూసావా, కాకులు పెండ కోసం వాళ్ళే టెట్టవాలారో. అమ్మా, భయపడద్దని మీరే చెప్పారు కదా నాన్న. భయం వేస్తుందమ్మా. మంచి చెడో పేరు వస్తుందని నీకు ఈ కేసు అప్పు చెప్పాను, కానీ ఇలాంటి పేరు వస్తుంది అనుకోలేదు. మంచేంటో చెడేంటో నాకు తెలుసు నాన్న. ఒకప్పుడు చిన్న శబ్దానికి భయం వేసేది,
కానీ ఇప్పుడు కాదు. ఈ కాకి కూతలకి నేను భయపడ్ను. సో వాడిని లోపలేసినందుకు ఆ లాయర్ కోర్టులో ఎంక్వైరీ చేసింది సార్. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి పబ్లిక్లో సింపతి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. నేను అలా జరగనివ్వను. ఆ టెర్రరిస్ట్ నా కొడుకుని సాలిటర్లో వేస్తే ఎంక్వైరీ పెట్టారు. వాడికి అనుకూలంగా ఎవరైనా సాక్ష్యం చెప్తే జీవితంలో వెలుగు చూడరు. చెస్ ఆడి హీరో అయిపోదాం అనుకుంటున్నాడు. ఇప్పటి నుంచి ఏ చెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయలేడు. అర్థమైందా? గద్వాల్ ఎస్పీ మీద మానస వేసిన ఎంక్వైరీ పిటిషన్ ను దర్యాప్తు చేసిన అధికారులు అక్కడున్న ఖైదీలను విచారించారు. విచారణలో ఆదిత్య ఎలాంటి తప్పు చేయలేదని, ఎస్పీ నరసింహారెడ్డి పదవి దుర్వినియోగం చేసినట్టుగా అనుమానిస్తూ ఫర్దర్ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్యని కామన్వెల్త్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అంగీకారం తెలిపారు. మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి మీరు నాకు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు? ఎవడో ఇది రాశాడనా? ఆదిత్య, నువ్వు చెప్పింది కరెక్ట్. కళ్ళబద్దాన్ని చూస్తే